ఒక లోబి అనే జమీందారు దగ్గర సుందరమైన వంటలక్క ఉండేది. ఆమె కొడుకు రాముడు తోట పని చేసేవాడు. తల్లి కొడుకులు జబ్బు పడితే సహాయం చెయ్యిపోగా జీతం విరగకోసేవాడు జమీందారు. జమీందారు కొంత కొంత బీడి భూమి ఉన్నది. అది సాగు చెయ్యాలంటే చాలా డబ్బు ముదుపు పెట్టాలి. అందుకని లోబు జమీందారు దాన్ని బీడిగానే వండించాడు. 20 ఎకరాల ఆ బీడిలో తనకు 2 ఎకరాలు ఇస్తే సాగు చేసుకుంటానని రాముడు అడిగితే జమీందారు ఒప్పుకోలేదు. రాముడు జమీందారుతో ఒకనాడు, నాకు తరచుగా కల వస్తున్నది. బీడిలో నల్లరాతికి దిగువన నిధి ఉన్నదట. దాన్ని నన్ను తవ్వి తీసుకోమని అండి, దాంతో పొలం కొనుక్కుంటాను అన్నాడు. జమీందారు దానికి ఎంత మాత్రం ఒప్పుకోక, ఆ నిధి తీసి నాకు ఇయ్యి, 2 ఎకరాలు నేనే ఇస్తానన్నాడు. రాముడు ఒక కుండలో గాజు పెంకులు నెప్పి దాని మీద మూత తాపడం చేసి తాను చెప్పిన చోట పాది పెట్టాడు. దాని మీద, ఇది దొరికిన 5 ఏళ్లకు తెరవాలి, లేకపోతే పిందిని తుంచినాడి గతి అవుతుంది అని రాశాడు. తర్వాత జమీందారు సమక్షంలో వాడు దాన్ని తవ్వి తీసి జమీందారికి ఇచ్చాడు. కొండను 5 సంవత్సరాల అనంతరం తెద్దామని జమీందారు దాన్ని భద్రపరిచి రాముడికి 2 ఎకరాలు ఇచ్చేశాడు. రాముడు కష్టపడి పనిచేసి ఆ భూమి ఆధారంపైన పైకి వచ్చాడు. జమీందారు కొడుకు తన సొంత ఖర్చు కోసం తండ్రి నుంచి డబ్బులు రాబట్టలేక తండ్రికి తెలియకుండా ఆ నిధి తెరిచాడు. అందులో గాజు పెంకులు ఉన్నాయి. పిందెని తెచ్చిన వాడికి గతి అంతే కాబోలు అనుకున్నాడు జమీందారు.